ప్రభు నామానికి మహిమ కలుగును గాక. కూడొచ్చిన మీ అందరికీ కర్మెల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ప్రియ రక్షకుడునైన యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు వందనాలండి. నిర్గమకాండం 12వ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. 12వ అధ్యాయంలో పస్కాను కూర్చున్నటువంటి విధి విధానాలు ప్రభు మోషే ద్వారా ఇశ్రాయేలుకు ఆజ్ఞాపించడం, దాన్ని వరుసగా ఆయన ఆజ్ఞాపించిన విధానాన్ని మనం వరుసగా ధ్యానిస్తూ అందులో నుండి ఆత్మీయమైన పాఠాలు మనం నేర్చుకుంటున్నాం. గొర్రెపిల్ల నిర్దోషమైనదై ఉండాలి అనే విషయాన్ని మనం గత దినం ధ్యానం చేస్తూ వాక్యాన్ని ముగించాం. 6వ వచనం, 12వ అధ్యాయం 6వ వచనం. నిర్దోషమైన ఏడాది మగపిల్లను తీసుకొనవలెను, గొర్రెలలో నుండి అయినను మేకలలో నుండి అయినను దాన్ని తీసుకొనవచ్చును. నిర్దోషమైనది, దోషము లేనిది అంటే కుంటితనం కానీ గుడ్డితనం కానీ జబ్బు కానీ లేనిది. ఈ పస్కా బలి పశువు ప్రభు అయిన యేసుక్రీస్తుకు సాదృశ్యంగా ఉంది. యేసుక్రీస్తు ప్రభువు కూడా లోపము లేనటువంటి మహాపురుషుడు. ఆయన పరిశుద్ధతను గూర్చి 7 బలమైన సాక్ష్యాలు, ఆయన నిర్దోషత్వాన్ని గురించి, ఆయన పరిశుద్ధతను గూర్చి 7 బలమైన సాక్ష్యాలు మనం పరిశుద్ధ గ్రంథంలో చూడవచ్చు. మొదటిది చెప్పుకున్నాం, ఆయన జన్మించక ముందే దేవుని దూత పరిశుద్ధుడు, పుట్టబో శిశువు పరిశుద్ధుడు అని లోకాసు వార్త 1వ అధ్యాయంలో మరియతో చెప్తారు. మార్కు సువార్త 1వ అధ్యాయంలో 24వ వచనంలో చూసాం, దయ్యములు నీవు దేవుని పరిశుద్ధుడవు అని చెప్పాయి. పరలోకమందున్నటువంటి తండ్రి ఆయన కుమారుడైన యేసుక్రీస్తును గూర్చి, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని ఆయన సాక్ష్యం ఇచ్చారు. యేసుక్రీస్తు ప్రభు కూడా తన సొంత సాక్ష్యం, అంటే నాలో పాపం ఉందని మీలో ఎవరు స్థాపిస్తారు అని సవాల్ విసిరారు. శత్రువుల సాక్ష్యాన్ని చూసాం. పిలాతు అంటారు, ఈయన యందు నాకు ఏ దోషము కనబడలేదు. పిలాతు భార్య కూడా అంటది, ఆ నీతిమంతుని జోలికి నువ్వు వెళ్ళొద్దు, ఆ నీతిమంతుని జోలికి, ఆయన నీతిమంతుడు, ఆయన జోలికి నువ్వు వెళ్ళొద్దు అని సింహాసనం మీద ఉన్నప్పుడు కబురు చేస్తుంది. హేరోదుకు కూడా ఏ నేరము కనబడలేదని పిలాతే చెబుతాడు. ఈయన యందు ఏ తప్పిదం లేదని సిలువలో వేలాడుతూ ఉన్నటువంటి యేసుక్రీస్తు ప్రభుతో సిలువ వేయబడిన 2 దొంగలలో ఒక దొంగ ఈయన ఏ నేరము చేయలేదు అని చెప్తాడు. నిరపరాధి యొక్క రక్తాన్ని నేను చిందించాను, నిరపరాధిని నేను మీకు అప్పగించాను అని ఆయన అప్పగించిన ఇస్కరియోతు యోధా కూడా చెప్తాడు. వీళ్ళందరూ శత్రువులు. అయినా సరే, శత్రువులైనా సరే యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధతను గురించి, ఆయన మహా గొప్పతనాన్ని గురించి వాళ్ళు సాక్ష్యం ఇచ్చారు.
ఇంకా మనం మిత్రుల సాక్ష్యాన్ని చూడొచ్చు. మిత్రులు అంటే యేసు ప్రభుతో పాటు ఉన్నటువంటి వారు, ఆయన శిష్యులు, ఆయన శిష్యుల సాక్ష్యం. యేసుక్రీస్తు ప్రభు పాపం లేనివాడని పేతురు గారే సాక్ష్యం ఇచ్చారు. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 22వ వచనం. ఆయన పాపము చేయలేదు, ఆయన నోట ఏ కపటమును లేదు. యోహాను సాక్ష్యం ఇస్తారు. బాప్తిసమిచ్చు యోహాను సువార్త 3వ అధ్యాయం. యోహాను సువార్త 3వ అధ్యాయం 15వ వచనం. అరణ్యములో మోషే సర్పము ఎలాగెత్తను, విశ్వసించు ప్రతివాడు నశింపక ఆయన ద్వారా నిత్య జీవం పొందినట్లు మనుష్య కుమారుడు ఎత్తబడను. ఇంకా ముప్పై 31వ వచనం, 30-31, 29 నుంచి చదువుదాం. 29 నుంచి. పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు. అయితే నిలవబడి పెండ్లి కుమారుని స్వరం వినడు స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరం విని మిక్కిలి సంతోషించును. ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది. ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. పైనుండి వచ్చేవాడు అందరికీ పైన ఉన్నవాడు, భూమి నుండి వచ్చేవాడు భూసంబంధమైన సంగతులను గురించి మాట్లాడను. పరలోకము నుండి వచ్చేవాడు అందరికీ పైగా ఉండి తాను కన్నవాటిని గూర్చి విన్నవాటిని గూర్చి సాక్ష్యం ఇచ్చును. ఆయన సాక్ష్యము ఎవడను అంగీకరింపడు. ఆయన సాక్ష్యము అంగీకరించిన వాడు దేవుడు సత్యవంతుడైన మాటకు ముద్ర వేసి ఉన్నాడు. యోహాను అంటాడు, నేను క్రీస్తును కాను, ఆయనకంటే ముందుగా పంపబడిన వాడను. ఆయన నా వెనక వస్తున్నాడు, ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన నాకంటే శక్తిమంతుడు. ఆయన హెచ్చవలసి ఉంది, నేను తగ్గాల్సి ఉంది. అందరికంటే ఆయన పైన ఉన్నవాడు, పరలోకం నుండి దిగి వచ్చినవాడు, ఆయన సాక్ష్యం ఇచ్చేవాడు. ఆయన సాక్ష్యం అంగీకరిస్తే దేవుడు సత్యవంతుడైనటువంటి మాటకు ముద్ర వేస్తారంటాడు. కాబట్టి ఆయన సత్యవంతుడు, ఆయన పరలోకాల నుంచి దిగి వచ్చినవాడు అని బాప్తిసమిచ్చి యోహాను చెప్తా ఉన్నారు. పౌలు గారు కూడా చెప్పారు. పౌలు గారు కూడా హెబ్రీ పత్రిక 7వ అధ్యాయం 26వ వచనం. పవిత్రుడును నిర్దోషియు నిష్కల్మషుడును పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడును ఆకాశ మండలము కంటే మిక్కిలి హెచ్చైన వాడునైనా ఇట్టి ప్రధాన యాజకుడు మనకు తగినవాడు, సరిపోయినవాడు. యేసుక్రీస్తు ప్రభు గురించి చెప్తా ఉన్నారు అపొస్తలుడైన పౌలు. పవిత్రుడు, నిర్దోషి, నిష్కల్మషుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇంకా కొరింథీ 2వ పత్రికలో, కొరింథీలకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 21వ వచనం, 5:21. ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగునట్లు పాపమెరుగని ఆయనను మన కోసము పాపముగా చేశాను. పాపమెరుగని దేవుడు. ఇంకా మనం చూస్తే సృష్టి సాక్ష్యం ఇస్తూ ఉంది. సృష్టి అంతా సాక్ష్యం ఇస్తూ ఉంది. యేసుక్రీస్తు మరణించినప్పుడు, శిలువలో మరణించినప్పుడు ఈ సృష్టిలో అద్భుతాలు జరిగాయి. ఈ సృష్టిలో అద్భుతాలు జరిగాయి.
ఆయన మరణించినప్పుడు. ప్రపంచంలో ఎవరు మరణించినా కానీ ఏ అద్భుతాలు జరగలేదు. ఆయన సాటి లేని పరిశుద్ధుడు కాబట్టి, ఆయన దేవుడు కాబట్టి, ఆయన సర్వశక్తుడు కాబట్టి, ఆయన దుష్కార్యాలు చేయనివాడు, చేయుట అసంభవం అన్నట్టు ఆయన అక్రమం చేసేవాడు కాదు అని మనం తెలుసుకోవాలి. న్యాయం తీర్చే దేవుడు ఆయన. ఆయన స్వభావానికి విరోధంగా ఏది చేయడు. ఆయన పరిశుద్ధుడు. కాబట్టి సృష్టి అంతా ఆయన పరిశుద్ధతను గూర్చి, ఆయన దైవత్వాన్ని గూర్చి సాక్ష్యమిస్తూ ఉంది. అందుకే మత్తయి సువార్త 27వ అధ్యాయంలో 41 నుంచి 45 నుంచి మనం చదివితే, మధ్యాహ్నం మొదలుకొని 3 గంటల వరకు ఆ దేశమంతటా చీకటి కమ్మెను. ఆ దేశమంతా చీకటి కమ్మెను. 51-50 వచనం. యేసు మరలా బిగ్గరగా కేక వేసి ప్రాణం విడిచెను. అప్పుడు దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు 2గా చినిగను. భూమి వణికెను, బండలు బద్దలాయను, సమాధులు తెరవబడెను. నిద్రించిన అనేక మంది పరిశుద్ధుల శరీరములు లేచెను. వారు సమాధుల్లో నుండి బయటకు వచ్చి ఆయన లేచిన తర్వాత పరిశుద్ధ పట్టణంలో ప్రవేశించి అనేకులకు అగపడిరి. శతాధిపతియు అతనితో కూడా యేసునకు కావలి ఉన్న వారును భూకంపమును జరిగిన కార్యములన్నిటిని చూచి మిక్కిలి భయపడి నిజముగా ఆయన దేవుని కుమారుడు అని చెప్పుకొనిరి. కాబట్టి సృష్టి సాక్ష్యం ఇస్తూ ఉంది. అందుకే పేతురు పత్రికలో పేతురు గారు అంటారు, ప్రభు చెప్పిన మాట, నేను పరిశుద్ధుడను గనుక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులై ఉండండి. కాబట్టి ఆయన పరిశుద్ధుడు, ఆయన పాపరహితుడు, ఆయన తన స్వభావానికి విరోధంగా ఏది చెయ్యడు, సర్వశక్తుడు, దుష్కార్యము చేయుట అసంభవం అంటాడు యోబు 34లో, యోబు గ్రంథం 34:10లో. ఆయన సాటి లేని పరిశుద్ధ దేవుడు. ఆయన పరిశుద్ధత ఆయన దైవత్వాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. ఆయన పరిశుద్ధత ఆయన దైవత్వాన్ని గురించి సాక్ష్యం ఇస్తూ ఉంది. అంత మాత్రమే కాదు, ఆయన మనకు మాదిరికరమైనటువంటి దేవుడు. పరిశుద్ధతలో మాదిరి గలవాడు. అందుకే నేను పరిశుద్ధుడను కనుక మీరును సమస్త ప్రవర్తనలో పరిశుద్ధులుగా ఉండండి, పరిశుద్ధులుగా జీవించండి అని శాసించిన వారు. ప్రభువుని అంగీకరించక పూర్వం మనకున్నటువంటి పూర్వపు అజ్ఞాన దశలో మనకు ఉండనటువంటి ఆశల్ని మనం విసర్జించి క్రీస్తుని అంగీకరించాం కనుక మాటలో, చూపులో, నడతలో, క్రియల్లో, ఆలోచనలో మనం పరిశుద్ధంగా ఉండాలి. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత అంటే అదే. సమస్త ప్రవర్తనలో పరిశుద్ధత అంటే అదే. ఇంకా పరిశుద్ధులుగా ఉండాల్సిన లక్షణాలు పరిశుద్ధ గ్రంథాలు బోల్డని ఉన్నాయి. కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం, కొలస్సీ పత్రిక 3వ అధ్యాయం 12వ వచనం నుంచి, కాగా దేవుని చేత ఏర్పరచబడిన వారును పరిశుద్ధులైన ప్రియులైన వారికి తగినట్లు మీరు జాలిగల మనస్సు, దయాళత్వం, వినయము, సాత్వికము, దీర్ఘశాంతము ధరించుకోండి అంటారు. దేవుని చేత ఏర్పాటు చేయబడిన వారుగా పరిశుద్ధులుగా ఉండుటకు పిలువబడ్డాం. అలాగ పిలువబడిన వారికి తగినట్లుగా మనం జాలిగల మనస్సుని, వినయాన్ని, దయాళత్వాన్ని, సాత్వికాన్ని, దీర్ఘశాంతాన్ని, ఒకరినొకరిని క్షమించడం 14వ వచనం అంటారు, 13వ వచనం. ఎవడైనా తనకు హాని చేసినని ఒకడు అనుకుని ఎడల ఒకరినొకడు సహించుచు ఒకరినొకడు క్షమించుడి. ప్రభువు మిమ్మల్ని క్షమించిన లాగన మీరును క్షమించండి. కాబట్టి మన ప్రభువు సాటి లేని పరిశుద్ధుడు, నిర్దోషి. ఆ గొర్రెపిల్ల నిర్దోషమైనదంట. యేసు ప్రభు కూడా నిర్దోషి, పరిశుద్ధుడు, నిష్కలంకుడు. అలాగే మనం కూడా పరిశుద్ధులుగా ఉండాలి.
గొర్రెపిల్ల సంవత్సరం వయసు కలిగినది, నిండు యవ్వనంలో అర్పించబడింది. యేసుప్రభు కూడా నిండు యవ్వనంలో మన కొరకు ఆయన తనకు తానుగా దేవునికి సమర్పించుకున్నారు. మనం కూడా సంపూర్ణంగా ఆయనకు సమర్పించుకోవాలి. ఇంకా మనం చూస్తే గొర్రెపిల్ల పరీక్షించబడాలి. 10వ దినాన్ని తీసుకురావాలి ఇంటికి. 14వ దినం వరకు వారి దగ్గర ఉండాలి. 14వ దినం వరకు వారి దగ్గర ఉండాలి. 10వ దినాన్ని తీసుకురావాలి. 10వ దినాన్ని 14వ రోజు వరకు ఉండాలి. 7వ వచనం, ఈ నెల 14వ దినం వరకు మీరు దాన్ని ఉంచుకొనవలెను. 14వ దినం వరకు మీ దగ్గర ఉండాలి. ఆ గొర్రెపిల్ల అక్కడ ఉండాలి. ఎందుకంటే అది పరీక్షించబడాలి. మేత సరిగా మేస్తుందా లేదా, నీరు సరిగా త్రాగుతుందా లేదా, ఏ దోషమైనా కనబడితే అది బలికి పనికిరాదు. ఏ దోషం లేకుండా ఉంటే అది బలిష్టమైనది, బలికి పనికి వస్తుంది. అలాగే యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకంలో పరీక్షించబడ్డారు. కానీ ఆయనలో ఏ దోషము కనబడలేదు. మనం చదువుకున్నాం, మన దినాన్ని చెప్పుకున్నాం. ప్రధాన యాజకులకు, పిలాతుకు, హేరోదుకు, మహాసభ వారి అందరికీ, శతాధిపతికి ఆయనలో ఏ దోషము కనపడలేదు. ఆయన నిర్దోషిగా బలి అయ్యారు. ఆయన నిర్దోషిగా బలి అయ్యారు. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయం. హెబ్రీ పత్రిక 9:14. నిత్యుడగు ఆత్మ ద్వారా తను తాను దేవునికి నిర్దోషినిగా అర్పించుకొనిన క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని అంత ఎక్కువగా శుద్ధి చేయను. నిర్దోషినిగా అర్పించుకున్నటువంటి క్రీస్తు యొక్క రక్తము అంటారు. కాబట్టి ప్రభు పరీక్షించబడ్డారు ఈ లోకంలో. ఆయనలో ఏ పాపము కనబడలేదు. అలాగే లోకం కూడా ఈనాటి దినాల్లో మనల్ని కూడా పరీక్షిస్తూ ఉంటుంది. లోకం మనల్ని పరీక్షించినప్పుడు మనలో ఏ దోషము కనబడకుండా మనం జీవించగలగాలి. మనలో ఏ దోషము కనపడకుండా మనం జీవించాలి. అలా జీవిస్తున్నామా లేదా అని మనం ఆలోచించాలి. దానియేలు పరీక్షించబడ్డాడు. దానియేలులో దోషం కనబడలేదు. అందుకే దానియేలు గ్రంథం 6వ అధ్యాయం. దానియేలు గ్రంథం 6వ అధ్యాయం 4-5 వచనాలు. అందుగా ప్రధానులను అధిపతులను రాజ్య పరిపాలన విషయంలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలనని తగిన హేతువు కనిపెట్టుచుండరు. కానీ దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. దానియేలులో తప్పైనను లోపమైన కనుగొనలేకపోయారు. కాబట్టి ఈ లోకం మనల్ని పరీక్షిస్తుంది. ఈ లోకం మనల్ని పరీక్షించినప్పుడు మనం కూడా నిర్దోషులుగా కనబడాలి. సమూయేలు మొదటి గ్రంథం 29. సమూయేలు మొదటి గ్రంథం 29వ అధ్యాయం 6వ వచనం. కాబట్టి ఆకీషు దావీదుని పిలిచి, యెహోవా జీవముతోడు నీవు నిజముగా యథార్థపరుడువై ఉన్నావు. దండులో నీవు నాతో కూడా సంచరించుట నా దృష్టికి అనుకూలమే. నీవు నా యొద్దకు వచ్చిన దినము నుండి నేటి వరకు నీ యందు ఏ దోషమును నాకు కనబడలేదు. ఫిలిస్తీన్ల రాజు ఆకీషు దావీదుని పిలిచి అంటున్నాడు, నీవు నిజంగా యథార్థపరుడు అయ్యా. నా యొద్దకు వచ్చినటువంటి రోజు నుంచి నేటి వరకు కూడా నీ యందు నాకు ఏ దోషము కనబడలేదు.
మనలో కూడా ఏ దోషము కనబడకూడదు. మనలో కూడా ఏ దోషము కనబడకూడదు. ఏ దోషము కనబడకూడదు. తీతుపత్రిక 2వ అధ్యాయం 6-7 వచనాలు. అటువలనే స్వస్థ బుద్ధి గలవారై ఉండవలనని యవ్వన పురుషులను హెచ్చరించుము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏదియు చెప్పనేరక సిగ్గుపడినట్లు అన్నిటి యందు నిన్ను నీవే సత్కార్యముల విషయమై మాదిరిగా కనుపరుచుకొనుము. పరపక్షమందుండువాడు మనలను గూర్చి చెడు మాట ఏది కూడా చెప్పలేకుండా సిగ్గుపడేటట్లు మనం మాదిరిగా ఉండాలంట. తిమోతి 1వ పత్రిక 5వ అధ్యాయం 14వ వచనం. కాబట్టి యవ్వన స్త్రీలు వివాహం చేసుకుని పిల్లలను కని గృహ పరిపాలన జరిగిస్తూ నిందించుటకు విరోధికి అవకాశం ఇవ్వకూడదు. కాబట్టి లోకం మనల్ని పరీక్షిస్తుంది. లోకం మనల్ని పరీక్షించినప్పుడు మనలో ఏ దోషము, ఏ లోపము, ఏ పాపము కనబడకూడదు. ఆ రీతిగా మనం జీవించాలి. ఇంకా మనం చూస్తే గొర్రెపిల్ల చంపబడాలి. గొర్రెపిల్ల చంపబడాలి. 7వ వచనం. తర్వాత ఇశ్రాయేలు సమాజం వారందరూ తమ తమ కుటుంబంలో సాయంకాలం మందు దాన్ని చంపి, గొర్రెపిల్ల చంపబడాలి. గొర్రెపిల్లని తెచ్చుకొని అలా అట్టుపెట్టుకుంటే సరిపోదు. దోషం లేని గొర్రెపిల్ల అయినా సరే వధించబడకపోతే దానివల్ల ప్రయోజనం లేదు. అది వధించబడాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఈ లోకానికి వచ్చి ఎంతో మంచిగా జీవించారు, ఎన్నో అద్భుతాలు చేశారు. ఎంత మంచిగా జీవించినా, ఎన్ని అద్భుతాలు చేసినా ఆయన బలి అవ్వకపోతే మనకు ముక్తి లేదు, మనకు రక్షణ లేదు. కొంతమంది ప్రభు మంచోడండి, చాలా గొప్పవాడండి, ఆయన చాలా అద్భుతాలు చేసేవాడండి, ఆయన నమ్ముకున్నామండి, నాకు అంతే చాలండి అనుకుంటూ ఉంటారు. అలాగైతే వాళ్ళకి రక్షణ లేదు. వాళ్ళు క్రీస్తు శిలువ దగ్గరికి రావాలి. ఆయన మాంసయుక్తమైన దేహమందు మన కొరకు అనుభవించినటువంటి మరణం వలననే మనకు రక్షణ, విముక్తి, విడుదల, విమోచన దొరుకుతూ ఉన్నాయి. కొలస్సీ పత్రిక 1వ అధ్యాయం 22వ వచనం చదువుతాను. తన సన్నిధిని పరిశుద్ధులుగాను, నిర్దోషులుగాను, నిరపరాధులుగాను నిలబెట్టుటకు ఆయన మాంసయుక్తమైన దేహం మందు మరణం వలన ఇప్పుడు మిమ్మును సమాధానపరిచెను. మనల్ని ఆయన సన్నిధిలో పరిశుద్ధులుగా, నిర్దోషులుగా, నిరపరాధులుగా నిలబెట్టుకోవడానికి యేసుక్రీస్తు ప్రభు మాంసయుక్తమైన దేహమందు మన కోసం మరణించారు. ఆయన మరణం ద్వారా మనకు సమాధానం దొరికింది అంటున్నారు. కాబట్టి ఆయన ఒకే ఒకసారి అర్పించబడి మనల్ని పరిశుద్ధపరిచారు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు మన కోసం బలి అయిపోయారనే విషయాన్ని గ్రహించి, విశ్వసించి ఆయన ఆశ్రయించాలి. నేడు మన కోసం అర్పించబడినటువంటి, వధించబడినటువంటి క్రీస్తు ప్రభు బలిని, ఆయన మరణాన్ని ఆశ్రయించి మనం పాపక్షమాపణ పొందాలి. రక్తం చిందించకుండా పాపక్షమాపణ కలగదు. కాబట్టి మన పాప పరిహారం కొరకు ఆయన తన రక్తాన్ని చిందించారు. కాబట్టి మన కోసం బలి అయిపోయినటువంటి క్రీస్తును ఆశ్రయించి ఆత్మరక్షణ పొందాలి. ఆ గొర్రెపిల్లను సాయంకాలమున చంపాలని అన్నారు. సాయంకాలమున చంపాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా సిలువ వేయబడి చనిపోయినప్పుడు సాయంకాలం 3 గంటలైంది, మధ్యాహ్నం 3 గంటలు, ఇక సాయంత్రం అయిపోయిందనమాట. ఇంకా 7వ వచనంలో ఏమనుంది? సాయంకాలం దాన్ని చంపి దాని రక్తము కొంచెం తీసి దాన్ని తిని ఎండ్ల ద్వారబంధపు 2 నిలువు కమ్మిల మీద పైకమ్మి మీద చల్లి ఆ రాత్రియే వారు అగ్ని చేత కాల్చబడిన ఆ మాంసమును పొంగని రొట్టెలను తినవాలి. అగ్ని చేత కాల్చబడిన మాంసమును పొంగని రొట్టెలను తినాలంటాడు. ఒక క్రమాన్ని నేర్పిస్తూ ఉన్నాడు. సాయంకాలమున చంపాలి,
యేసుక్రీస్తు ప్రభు కూడా మరణించే టైంకి సాయంత్రం 3 గంటలైంది, మధ్యాహ్నం 3 గంటలు అయింది. దాని ఎముకల్లో ఒకటి కూడా విరవకూడదు, ఇష్టం వచ్చినట్టు చంపకూడదు, దాని క్రమ ప్రకారం చేయాలి, ఎముకలు విరవకూడదు. యేసుక్రీస్తు ప్రభు కూడా మన కోసం బలి అయిపోయినప్పుడు ఒక్క ఎముక కూడా విరగొట్టబడలేదు. యోహాను సువార్త 19వ అధ్యాయం. యోహాను సువార్త 19వ అధ్యాయం. 31. ఆ దినము సిద్ధపరచు దినము, మరుసటి విశ్రాంతి దినము మహాదినము కనుక ఆ దేహములు విశ్రాంతి దినమున శిలువ మీద ఉండకుండానట్లు వారి కాళ్ళు విరగగొట్టించి వారిని తీసివేయించుమని యూదులు పిలాతును అడిగారు. కాబట్టి సైనికులు వచ్చి ఆయనతో కూడా శిలువ ఇవ్వబడిన మొదటి వాని కాళ్లను రెండో వాని కాళ్లను విరగొట్టిరి. వారు యేసు వద్దకు వచ్చి అంతకుముందు ఆయన మృతి పొంది ఉండేటి చూసి ఆయన కాళ్ళు విరగొట్టలేదు. ఆయన కాళ్ళు విరగొట్టలేదు. తొమ్మిదవ వచనం. దాని తలను దాని కాళ్ళను దాని ఆంతరములు అగ్నితో కాల్చి తినవలను, చేదు కూరలతో తినాలి. ఆ రక్తాన్ని ఆ ద్వారబంధపు కమ్మెల మీద వేయాలి, చేదు కూరలతో తినాలి, మిగిలింది అగ్నితో కాల్చేయాలి. కాబట్టి ఇలా గమనించండి, ఒక క్రమమైన విధానంతో చెప్పాడు ప్రభు, ఒక క్రమమైన విధానం. కాబట్టి యేసుక్రీస్తు ప్రభు శక్తిగల దేవుడు. ఆయన మరణ సమయంలో కూడా దొంగను రక్షించాడు. అగ్నితో కాల్చబడాలి అన్నాడు, కాల్చి తినాలి. 9వ వచనంలో దాని తలను దాని కాళ్ళను దాని ఆంతరములను అగ్నితో కాల్చి తినాలి. యేసుక్రీస్తు ప్రభు కూడా ఎండలో కాల్చబడి, ఆయన సిలువ వేసినప్పుడు ఉదయం 9 గంటలైంది. ఆయన మరణించే టైం ఎప్పుడో తెలుసా? మధ్యాహ్నం 3 గంటలు. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు. ఆయన సిలువలో వేలాడారు ఎండలో. మంచి ఎండలో యేసుక్రీస్తు ప్రభు సిలువ మీద ఉన్నారు. మన మీద పడాల్సినటువంటి దేవుని కోపాగ్ని యేసుక్రీస్తు మీద పడింది. మన పక్షంగా దేవుని కోపం చేత ఆయన కాల్చబడ్డాడు. విలాపవాక్యాలు 1వ అధ్యాయం. విలాపవాక్యాలు 1వ అధ్యాయం 13వ వచనం. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించి ఉన్నాడు, అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. పరము నుండి ఆయన నా ఎముకల మీదకి అగ్ని ప్రయోగించాడు, అది ఎడతెగక వాటిని కాలుస్తూ ఉంది. కాబట్టి మన శిక్ష అంతా కూడా దేవుడు ప్రభువైన యేసుక్రీస్తు మీద వేశారనమాట. కాబట్టి ఆయన ఆశ్రయించి మనం పాపక్షమాపణ పొందాలి. ఇంకా మనం చూస్తే గొర్రెపిల్ల మరణం వల్ల కలిగినటువంటి ఫలితాలు ఏంటో చూద్దాం. గొర్రెపిల్ల మరణం వల్ల మనకు కలిగినటువంటి ఫలితాలు. ఆనాడు ఆ గొర్రెపిల్లను శిక్షించబడింది. ఆ గొర్రెపిల్ల చంపబడింది, శిక్షించబడింది. కాబట్టి ఇశ్రాయేలులకు శిక్ష తొలగిపోయింది. ఐగుప్తీయులకు మాత్రమే శిక్ష కలిగింది, కానీ ఇశ్రాయేలు యొక్క శిక్ష తొలగిపోయింది. అందుకే క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు అంటాడు. రోమాపత్రిక 8వ అధ్యాయం. రోమాపత్రిక 8వ అధ్యాయం మొదటి నుంచి మనం చూస్తే, కాబట్టి ఇప్పుడు క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధియు లేదు. ఇక 3వ వచనంలో
శరీరం అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుని మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి విధి నెరవేర్చబడాలని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు మన పాపములకు శిక్ష విధించెను. కాబట్టి క్రీస్తు యేసునందున్న వారికి ఏ శిక్షా విధి లేదు. ఆనాడు గొర్రెపిల్ల శిక్షించబడింది, ఇశ్రాయేలు శిక్ష తొలగిపోయింది. రెండవ మాట, ఐగుప్తీల ప్రథమ సంతతి వారు అందరూ మరణించారు. అంటే ఇశ్రాయేలుల మీద పడవలసినటువంటి మరణం అసలు యాక్చువల్గా సంహారక దూత వచ్చినప్పుడు ఆ ప్రాంతం అంతా సంచరించాడు. ఐగుప్తీయులు ప్రతి ఇంటిలో కూడా ప్రథమ సంతతిని తొలిచూలి సంతతిని చంపేశాడు. మరి ఇశ్రాయేలీల గృహాల్లో తొలిచూలి సంతతి వారు ఎందుకు చంపబడలేదు అంటే ఆ ద్వారబంధముల మీద పూయబడినటువంటి ఆ గొర్రెపిల్ల రక్తాన్ని చూసి సంహారక దూత ఆ ఇంటిని విడిచిపెట్టి వెళ్ళిపోయారు. అంటే ఐగుప్తీయులతో పాటు వీళ్ళందరికీ కూడా మరణం రావాలి. కానీ వీళ్ళ మరణం ఎవరి మీద పడింది? ఇశ్రాయేల్ మరణం గొర్రెపిల్ల మీద పడింది. కాబట్టి ఇశ్రాయేల్కి మరణం తొలగిపోయింది. అలాగే క్రీస్తు మన కోసం మరణించారు. క్రీస్తు మన కోసం మరణించారు కాబట్టి ఇప్పుడు మనకు రెండవ మరణం లేదు. జయించువాడు రెండవ మరణం వల్ల ఏ హాని చెందడు అంటాడు. ప్రకటన 26లో, ప్రకటన గ్రంథం 20 అధ్యాయం 6వ వచనంలో 26, ఈ మొదటి పునరుత్థానంలో పాల్గొలవారు ధన్యులను పరిశుద్ధులై ఉన్నారు. ఇటు వాని మీద రెండవ మరణమునకు అధికారము లేదు. రెండవ మరణానికి వాళ్ళ మీద అధికారం లేదు. కాబట్టి ఇశ్రాయేలీల మీద పడాల్సినటువంటి మరణం గొర్రెపిల్ల మీద పడింది కాబట్టి ఇశ్రాయేలుకు మరణము తొలగిపోయింది. మూడవది, గొర్రెపిల్ల మరణం ఇశ్రాయేలుకు జీవమైంది. గొర్రెపిల్ల మరణం ఇశ్రాయేలుకు జీవమైంది. నాలుగో ఫలితం, గొర్రెపిల్ల వల్ల మరణం వల్ల వారికి కలిగినటువంటి ఫలితం. గొర్రెపిల్ల యొక్క మరణం వల్ల వాళ్ళు దాసత్వం నుంచి విడిపించబడ్డారు. వారు దాసత్వం నుంచి విడిపించబడ్డారు. 12వ అధ్యాయంలో 51వ వచనం చూస్తే, యెహోవా ఇశ్రాయేలును వారి వారి సమూహముల చొప్పున ఆనాడే ఐగుప్తు దేశంలో నుండి వెలుపలికి రప్పించెను. గొర్రెపిల్ల మరణం వాళ్ళని దాసత్వంలో నుంచి విడిపించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు మరణం కూడా మనల్ని దాసత్వం నుంచి విడిపించింది. యోహాను సువార్త 8వ అధ్యాయం, యోహాను సువార్త 8వ అధ్యాయం 34 నుంచి, పాపము చేయు ప్రతివాడు పాపమునకు దాసుడని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. దాసుడు ఎల్లప్పుడూ ఇంటిలో నివాసము చేయడు, కుమారుడు ఎల్లప్పుడూ నివాసము చేయను. కుమారుడు మిమ్మల్ని స్వతంత్రులుగా చేసిన ఎడల మీరు నిజముగా స్వతంత్రులయ్యుందురు. యేసుక్రీస్తు ప్రభువు ద్వారా దేవుడు మనల్ని ఏం చేశారు? స్వతంత్రులుగా చేశారు. దాసత్వాన్ని నుంచి, పాప దాసత్వాన్ని నుంచి ప్రభు మనల్ని విడిపించారు. ఇంకా ఐదవది, గొర్రెపిల్ల మరణించినప్పుడు ఐగుప్తీయుల దేవతలకు తీర్పు జరిగింది. ఐగుప్తీయుల దేవతలకు తీర్పు జరిగింది. చూడండి 12వ వచనం మన భాగంలో, నిర్గమాకాండం 12. ఆ రాత్రి నేను ఐగుప్తు దేశంలో సంచరించి ఐగుప్తు దేశమందలి మనుష్యుల్లోనే కానీ జంతువుల్లో కానీ తొలిచినంత ఆత్మ చేసి ఐగుప్తు దేవతలందరికీ తీర్పు తీర్చేదను. దేవతలందరికీ తీర్పు తీర్చాడు. క్రీస్తు ప్రభు కూడా శిలువ మీద మరణించినప్పుడు అంధకార శక్తులకి, అపవాదికి ఆయన తీర్పు జరిగించాడు. అంధకార శక్తులకి, అపవాదికి తీర్పు జరిగించారు. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయం 14వ వచనం, కాబట్టి ఆ పిల్లలు రక్త మాంసంలో గలవారైనదని ఆ ప్రకారమే మరణం యొక్క బలము గలవారని, అనగా అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు జీవితకాలమంతా ఈ మరణ భయము చేత దాస్యమునకు లోబడిన వారిని విడిపించుటకు ఆయన కూడా రక్త మాంసములలో పాలివాడాయను.
అపవాదిని మరణము ద్వారా నశింపచేయుటకు, తీర్పు తీర్చడానికి యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి వచ్చారు. కాబట్టి గొర్రెపిల్ల మరణించినప్పుడు ఐగుప్తు దేవతలకు తీర్పు జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు మరణించినప్పుడు అంధకార శక్తులకు, అపవాదికి ఓటమి, వాళ్ళని ఓడించాడు ఆయన. సిలువ చేత జయోత్సవంతో వాళ్ళని పట్టి తెచ్చి బాహాటంగా వారిని వేడుకకు కనుపరిచానని చదువుతాం మనం. ఇంకా గొర్రెపిల్ల మరణించినప్పుడు ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి వెళ్ళడానికి ప్రయాణం సమకూర్చబడింది. గొర్రెపిల్ల మరణించినప్పుడు ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి ప్రయాణం సమకూర్చబడింది. కాబట్టి క్రీస్తు యేసు మరణం వల్ల మనం కూడా పరలోకంలో ప్రవేశించుటకు హక్కు కలిగి, ధైర్యం కలిగిన వారంగా మనం ఉన్నాం. చూడండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. యేసుక్రీస్తు ప్రభు మరణించటం వలన, ఆయన మరణం వల్ల మనం పరలోకంలో ప్రవేశించడానికి మనకు హక్కు దొరికింది, ధైర్యం దొరికింది. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం 19-20 వచనాలు. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున, అనగా నూతనమైనది, జీవము గలదియు, ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినది అయిన మార్గమున, ఆయన రక్తం వలన పరిశుద్ధ స్థలమునందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుక. పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యం కలిగింది. కాబట్టి గొర్రెపిల్ల మరణం వల్ల కలిగిన ఫలితాలు: గొర్రెపిల్ల శిక్షించబడింది, ఇశ్రాయేలుకు శిక్ష తొలగించబడింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు మన కొరకు శిక్షించబడ్డారు, ఆయన యందున్నటువంటి మనకు శిక్షావిధి తొలగించబడింది. గొర్రెపిల్ల మరణం వల్ల కలిగిన రెండవ ఫలితం: ఇశ్రాయేలు మీద పడవలసినటువంటి మరణం గొర్రెపిల్ల మీద పడింది, కాబట్టి ఇశ్రాయేలుకు మరణం తొలగిపోయింది. మూడవ ఫలితం: ఇశ్రాయేలుకు జీవం కలిగింది. అలాగే యేసుక్రీస్తులో మనకు కూడా దేవుడి జీవాన్ని ఇచ్చారు. నాలుగవది, గొర్రెపిల్ల మరణం వాళ్ళని దాసత్వం నుంచి విడిపించింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు మరణించి మనల్ని కూడా స్వతంత్రులుగా చేశారు. ఐదవది, గొర్రెపిల్ల మరణించినప్పుడు దేవతలకు తీర్పు జరిగింది. అలాగే యేసుక్రీస్తు ప్రభు మరణించి అపవాదికి, వాడి అనుచరులకు, వాడి శక్తులకు, అంధకార శక్తులకు తీర్పు తీర్చి వాళ్ళను ఓడించి వాళ్ళ చేతుల్లో నుండి మనల్ని విడిపించారు ప్రభు. ఆరవది, గొర్రెపిల్ల మరణించినప్పుడు ఇశ్రాయేలు వాగ్దాన దేశానికి ప్రయాణమైనట్టు ఈనాడు క్రీస్తు యేసు మరణం వల్ల మనం కూడా పరలోకంలో ప్రవేశించడానికి హక్కుదారులమయ్యాం. ఇన్ని గొప్ప ఆధిక్యతలు యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనం పొందుకున్నాం. మిగిలిన విషయాలు రేపటి దినం మనం ధ్యానం చేసుకుందాం. దేవుడి వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. ఆమేన్.